డాక్టర్ గారు నమస్తే. అరే ఏంటలా పరిగెడుతున్నారు? నేను డాక్టర్ కోట్లింగాన్ని మర్చిపోయారా? నిన్నెలా మర్చిపోతాం? శుక్రవారం రమ్మన్నారు కదా, జ్ఞాపకం లేదా? కూర్చోండి. బాగున్నారా మేడం? మీరు ఇచ్చిన మందులు అన్ని వాడాను డాక్టర్ గారు, చాలా చక్కగా పనిచేసినాయి. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి నాకు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, పోయిన సంవత్సరం ఏం జరిగింది, నా చిన్నప్పుడు ఏం జరిగింది, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఇంకో విషయం తెలుసా మీకు? ఫ్యూచర్ టెన్స్ కూడా తెలిసిపోతుంది నాకు. నిజమా? ముషారఫ్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడని, 5 ఏళ్ల తర్వాత ఇండియాకి నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానని, మీ మొగుడు పిల్లలిద్దరూ పెద్ద బాంబు దాడికి గురవబోతున్నారని. అంతేకాదు, నా పూర్వజన్మ కూడా జ్ఞాపకం వస్తుంది. మై ఫస్ట్ ఎర్త్లీ ఇన్కార్నేషన్ 670, బోర్న్ ఇన్ యుగోస్లావియా. అప్పుడు నేను ఒక టెర్రరిస్ట్ ని, హంటర్ ని, ఫిలాసఫర్ ని కూడా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. పోయినసారి నేను వచ్చినప్పుడు మీరు ₹1 కోటి ఫీజు అడిగారు. ఆఫ్ కోర్స్ నేను అంత ఇచ్చుకోలేను. ₹1,00,000 ఇచ్చుకుంటాను, మీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మీ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలి. వస్తానమ్మా. వస్తాను సార్. ఏమండి, ఏమైంది వీడికి? మనమేం మందులు ఇచ్చాము, ఈడేం మందులు వాడాడు. ఏదొక మెదడులో నరం కట్ అయిపోయినట్టుంది. పిచ్చోడైపోయాడు. పోతే పోయిందిలేండి, మనకు ₹1,00,000 దక్కింది. ఏనాడని ఇంత డబ్బు చూసావా? ఏమే ఆ, ఏమే నువ్వు కొంచెం పక్కనుండు. నేను మీ బ్యాంక్ లో 10 lakhs డిపాజిట్ చేద్దామని వచ్చాను. బ్యాంక్ అంటే నీకు పిచ్చోడు. మీకు ఏమన్నా ప్రాబ్లమా? ఇది మీరు బ్యాంక్ అని అనుకుంటున్నారా? ఇది యూకో బ్యాంక్ కాదా? యూకో బ్యాంకే మెయిన్ బ్రాంచ్. ఓహో, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఎనీవే మీ దగ్గర ఏటీఎం ఫెసిలిటీ ఉందా? అండ్ ఎట్ పార్చెక్స్? మా దగ్గర ఉన్నాయని పాస్ చెక్స్. బై ది బై, నాకు లాకర్ కావాలి. ఇవన్నీ లాకర్లే. ఓ చాలా బాగున్నాయి. ఇదిగో క్యాష్ 10 lakhs ఉంచండి. నా మూడ్ బాగుంటే ఓ 2 days తర్వాత వచ్చి ఇంకో 2 crores ఇక్కడ డిపాజిట్ చేస్తాను. మీ క్యాష్ చాలా బాగుంది, నేను తీసుకెళ్ళొచ్చా? క్యాషియర్ ఎవడ పడితే వాడు తీసుకెళ్ళకూడదు. ఓ ఐ సీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాను. క్యాష్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. బాయ్. బాయ్. ఇది పిచ్చి బాగా ముదిరిపోయిందే. పిచ్చి ముదిరితే ముదిరింది కానీ 10 లక్షల క్యాష్ వచ్చింది. రేపు ఎవడైనా వచ్చి అడిగినా మనకి ఇవ్వలేదని చెప్పొచ్చు. పిచ్చోడు కదా. రా సూట్ కేసు ఓపెన్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ సూట్ కేసు మీ స్టాఫ్ గారిని ఓపెన్ చేయొద్దని చెప్పండి, ఎందుకంటే దాంట్లో చిన్న బాంబు పెట్టాను. మీ క్యాషియర్ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోమనండి, తెల్లగా వస్తుంది. బాయ్. పిచ్చి ఎదవా, బాంబులు పెట్టి మనుషులను చంపేద్దాం అనుకున్నావట్రా? మా పాలిటి బిన్ లాడిన్లా దొరికేవేంట్రా?